హాయ్, వెల్కమ్ టు ఏటీవీ. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. ఇంకా ఆయన తీరు చాలామందికి అర్థం కావడం లేదని వాదన వినిపిస్తోంది. డైరెక్ట్గా సీఎం అయ్యారు కాబట్టి రేవంత్ ఏం చేస్తున్నారో కూడా ఆయనకైనా తెలుసా అనే సెటైర్లు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ విన్న ఎవరికైనా ఆయన పాలసీ ఏంటో ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే అధికారులతో అడ్డగోలు పనులు చేయించి వాళ్ళను తర్వాత జైలుకు పంపేలా చేయాలని రేవంత్ రెడ్డి అనుకోవడం లేదు. ఎవరి పనులు వాళ్ళు చేయాలని లీడర్లు చెప్పినా సరే రూల్స్కి వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం లేదని నేరుగా చెబుతున్నారు. జలసౌదలో జరిగిన కొత్త ఉద్యోగులకు నియామక పత్రాలు అందించే కొలువుల పండుగ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తన విధానాన్ని స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం నిర్మాణం విషయంలో అధికారులు వ్యవహరించిన తీరు వల్ల జరిగిన నష్టాన్ని స్పష్టం చేశారు. కనీసం సాయిల్ టెస్టులు కూడా చేయకుండా కేసీఆర్ చెప్పాడని సుందిళ్ళ, మేడిగడ్డ లాంటి బ్యారేజీలు నిర్మించారు. కట్టిన 3 ఏళ్లకే కుంగిపోయాయి. అలా 3 ఏళ్లకే కుంగిపోయిన ప్రాజెక్టు కాళేశ్వరం తప్ప మరొకటి ఉండదని రేవంత్ చెప్పారు. నాయకులు చెప్పింది చేసి జైలుకు వెళ్లడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన నిజానికి ఇలా చెప్పకూడదు. తాము చెప్పింది చేయాలని, ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగకూడదని ఎక్కువ మంది అధికారంలో ఉన్నవారు కోరుకుంటారు. కానీ రేవంత్ అలా అనడం లేదు. నిబంధనల ప్రకారం పక్కాగా వ్యవహరించాలని అంటున్నారు. ఇది అధికారులకు కాస్త ధైర్యం ఇస్తుంది. పోలీసు అధికారులను కూడా రేవంత్ ప్రభుత్వం పెద్దగా ఇష్టానుసారంగా వాడుకోవడం లేదు. ఏదైనా కేసులో ఆధారాలను బట్టే వెళ్ళమని సలహా ఇస్తున్నారు. అందుకే ప్రతీకార అరెస్టులు జరగడం లేదని అనుకోవచ్చు. ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ. అయితే ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసేవారు కూడా ఉంటారు. అలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే సమస్యలు రాకుండా ఉంటాయి. స్మితా సబర్వాల్ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడానికి ఇదే కారణం అనుకోవచ్చు. అధికార వర్గాలకు అతిపెద్ద సమస్య రాజకీయమే. అధికారంలో ఉండేవారు అధికారంలో ఉండే కొన్ని రకాల బలహీనతల్ని అడ్డం పెట్టుకుని తమ పనులు పూర్తి చేయించుకుంటారు. తర్వాత వారు జైలు పాలవుతారు. జగన్ రెడ్డి ఎంతమందిని అలా జైలు పాలు చేస్తున్నాడో కళ్ళ ముందే కనిపిస్తుంది. అలాగే కేసీఆర్ హయాంలో పనిచేసిన అధికారులు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారంతా మనస్ఫూర్తిగా అలాంటి తప్పు చేసి ఉండరు. అనేక ప్రలోభాలు, బెదిరింపుల కారణంగానే చేసి ఉంటారు. తెలంగాణ అధికార వర్గాలకు అలాంటి సమస్య రాకుండా చూస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ పాలసీ ఉద్యోగులు, అధికారులు తమ విధులు స్వేచ్ఛగా నిర్వహించేలా అవకాశం కల్పిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు.